హాయ్ ఫ్రెండ్స్, నమస్తే. ఈరోజు వీడియోలో నేను చాలా హెల్తీగా మనం బ్రేక్ఫాస్ట్ చేసుకోవాలనుకుంటే ఫెర్మెంటేషన్ లేకుండానే మనం రాత్రి నానబెట్టుకుని పొద్దున్నే మనం ఇలా చేసుకోవచ్చు. దోశలు చాలా టేస్టీగా, అలాగే మీకు క్రిస్పీగా కావాలంటే క్రిస్పీగా చేసుకోవచ్చు. అలాగే మనం స్పాంజ్ దోశలు వేసుకుంటాం కదా, అలా కూడా చేసుకోవచ్చు. ఇవి చేసుకోవడానికి నేను ఇక్కడ 1 కప్పు వరకు మినప్పప్పు వేసుకున్నాను. అలాగే 1 కప్పు వరకు పెసలు వేసుకున్నాను. అలాగే 1 కప్పున్నర వరకు రాగులు ఉంటాయి కదా, వీటిని మంచిగా క్లీన్ చేసుకుని కప్పున్నర వరకు వేసుకోండి. అలాగే 1/2 కప్ వరకు సగ్గుబియ్యము, 1 టీ స్పూన్ వరకు మెంతులు వేసుకుని వీటిని 3 సార్లు కడిగిన తర్వాత దీంట్లో మంచినీళ్ళు వేసుకుని నేను ఇక్కడ రాత్రంతా నానబెడుతున్నాను. ఎందుకంటే వీటిని పొద్దున్నే బ్రేక్ఫాస్ట్ చేసుకోవడానికి నానబెట్టాను ఫ్రెండ్స్. ఇప్పుడు నేను మంచినీళ్ళు వేసుకుని మూత పెట్టుకుని రాత్రంతా నానబెట్టుకోవాలి. చూడండి, రాత్రంతా నానిన తర్వాత ఇవి ఎంత మంచిగా నానిపోయినాయో. ఇవన్నీ నాని కదా, ఇప్పుడు దీన్ని మనం మిక్సీ జార్లో వేసుకోవాలి. ఇలాగ మిక్సీకి ఎంతైతే సరిపోతుందో అంత వేసుకుని సరిపడినన్ని నీళ్లు వేసుకోండి. నేను ఈ వాటర్ వేయట్లేదు, మంచినీళ్ళు వేసుకోండి ఫ్రెండ్స్, ఎందుకంటే రాత్రంతా నానబెట్టాం కదా. ఇవి వేసుకున్న తర్వాత మనకి ఇది మంచిగా ఇలా మెత్తని పేస్ట్ లాగా మిక్సీ పట్టుకోవాలి. ఇలా మిక్సీ పట్టిన తర్వాత ఇంకా ఉన్నదాన్ని కూడా ఇలాగే మిక్సీ పట్టుకోండి. ఇలా వేసుకున్న తర్వాత దీన్ని నేను ఇప్పుడు పక్కన పెట్టుకుని దీంట్లోకి టేస్టీ చట్నీ ఎలా చేసుకోవాలో చూపిస్తున్నాను. 1 స్పూన్ ఆయిల్ వేసి 1 ఇంచు కారానికి తగినట్టు కింద పచ్చిమిర్చి వేసుకున్నాను. అలాగే 1 కప్పు వరకు వేరుశెనగుళ్ళు వేసుకుని వీటిని ఇలాగా ఆయిల్లో ఫ్రై చేసుకోండి. ఇలా ఫ్రై చేసుకున్న తర్వాత ఇప్పుడు దీంట్లో నేను ఇంకా 2 ఎండుమిర్చిని కూడా వేసుకున్నాను ఫ్రెండ్స్. ఎండుమిర్చి వేసుకుంటే టేస్ట్ బాగుంటుంది. అలాగే 4 టమాటోస్ని కూడా వేసుకోండి. ఇలా కట్ చేసుకుని వేసుకున్న తర్వాత కరివేపాకు, కొత్తిమీరని కూడా వేసుకుని ఒకసారి ఇలా కలుపుకుని దీంట్లో సరిపడినంత సాల్ట్ వేసుకుని మూత పెట్టుకుని దీన్ని మగ్గించుకోవాలి. ఇందులో వాటర్ అంతా పోయే వరకు మగ్గించుకోండి ఫ్రెండ్స్. ఇలా అయిన తర్వాత చూడండి, ఇప్పుడు దీంట్లో మనము కొంచెం చింతపండు వేసుకోండి. చింతపండు మీకు ఇష్టమైతే వేసుకోండి. నేను ఇక్కడ హైబ్రిడ్ టమాటోస్ వేసుకున్నాను కదా, అది పలుపు ఉండవు అసలు, అందుకని చెప్పి నేను ఇలా కొంచెం చింతపండు వేసుకున్నాను. వీటిని మిక్సీ పట్టిన తర్వాత చల్లారిన తర్వాత మిక్సీ పట్టుకోండి. దీంట్లో పచ్చెనపప్పు, మినపప్పు, ఆవాలు, జీలకర్ర, కరివేపాకు, ఎండుమిర్చి వేసుకుని ఇలాగ తాలింపు చేసుకున్నట్టయితే చట్నీ చాలా టేస్టీగా ఉంటుంది. అలాగే ఇప్పుడు మనం పిండిలో ఇలాగా సాల్ట్ వేసుకోండి. ఇలా సాల్ట్ వేసుకున్న తర్వాత మనకి దీన్ని 10 నిమిషాలు పక్కన పెట్టాం కదా, చూడండి ఇలా అయిన తర్వాత ఇదంతా కలుపుకోండి. కలిపిన తర్వాత చూడండి, ఈ కన్సిస్టెన్సీ ఉంటే సరిపోతుంది. స్టవ్ మీద ప్యాన్ పెట్టుకుని ఇలాగా కొంచెం వాటర్ వేసుకున్నాను అంతే. ఇది నాన్ స్టిక్ ప్యానే. ఇలా అయిన తర్వాత ఇప్పుడు దీంట్లో నేను ఇక్కడ పలచగానే వేసుకుంటున్నాను ఫ్రెండ్స్. మామూలు దోశల కన్నా ఈ దోశలు చాలా హెల్తీగా ఉంటాయి. అలాగే మనకి బ్రేక్ఫాస్ట్గా చేసుకుంటున్నాం కదా, అలాగే హెల్తీగా కావాలనుకునేవారు వీటిని ట్రై చేయొచ్చు, చాలా బాగుంటుంది. దీంట్లో రాగులు ఎక్కువ వేసుకున్నాం కదా, చూడండి ఇలా వేసుకున్న తర్వాత ఇలాగ ఇన్స్టెంట్గా అయినా మామూలుగా మనం ఫెర్మెంటేషన్ చేసిన బ్రేక్ఫాస్ట్ అయినా సరే నేను చాలా రకాలు చేశాను ఫ్రెండ్స్. ఒకసారి మీరు నా ఛానల్ని చెక్ చేయండి. ఓకే ఫ్రెండ్స్, థ్యాంక్స్ ఫర్